ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జూన్ 23. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. రాజైన కోరేషు తిరిగి వెళ్ళుటకు ఇష్టపడిన యూదులందరూ వెళ్ళవచ్చునని బహిరంగ ప్రకటన గావించినను అనేకులు ఆ మాటలు నమ్మక అక్కడనే నిలిచిపోయిరి. అదే విధముగా మనము కూడా దేవుని వాగ్దానముల యందు నమ్మిక ఉంచక వాటిని మన హక్కుగా స్వీకరించని ఎడల ఆయన మనలో మన ద్వారా పని చేయలేడు. విశ్వాసులముగా మనము దేవుని వాగ్దానముల యందు స్థిరమైన విశ్వాసముంచి మన అక్కరలు తీర్చబడుటకు వాటిని కోరుకొనవలెను. చాలామంది నేను పరిశుద్ధ గ్రంథమును నమ్ముచున్నానని చెప్పుదురు గాని దానికి విధేయత చూపరు. అయితే మానవ కల్పితములైన ఆచారములు, పద్ధతులు, అలవాట్లను అనుసరించుటకు ఇష్టపడుదురు. ఒకవైపు దేవుని యందు విశ్వాసము గలదని చెప్పుదురు, కానీ డబ్బు అవసరత ఏర్పడిన ఎడల అడుక్కునుటకు ప్రారంభించుదురు. కొంతమంది స్వస్థత కూటములను ఏర్పాటు చేసి వారిని స్వస్థపరచుటకు దేవుని యందు విశ్వాసముంచి ఉన్నామని చెప్పుదురు. కానీ వింతైన విషయం ఏమనగా ద్రవ్య సంబంధమైన విషయము వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనపరచరు. కానీ ఆర్థిక సహాయము నిమిత్తం మనుషుల వైపు చూచుదురు. స్వస్థపరచు శక్తి గల దేవుడు వారి అవసరతలకు కావలసిన ధనమును ఇవ్వలేడా? దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టు అనుసరించుటకు తప్పిపోవుదురు. దేవునికి, ఆయన వాక్యమునకు సంపూర్ణ విధేయత చూపించుట ద్వారానే దేవుడు మన పక్షమున పనిచేయుట చూడగలము. యోహాను సువార్త 15వ అధ్యాయం 7 ప్రకారం మనం ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు యేసుక్రీస్తు ప్రభునందు నిలిచి ఉండవలెను. ప్రతి చిన్న విషయంలో ఆయనకి విధేయత చూపుచు మన జీవితపు ప్రతి అడుగులో కూడా ఆయన అధికారములో, స్వాధీనములో ఉండి నడిపించబడవలెను. ప్రతి విషయములో మనము ఆయనకు విధేయత చూపవలెను. అప్పుడు మాత్రమే మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అను ఆయన వాగ్దానమును మన పక్షమున నెరవేర్చబడుట చూడగలము. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఆ విధముగా నెహెమ్యా విశ్వాసముంచి విధేయత చూపుటకు ఆరంభించెను. దేవుడు కూడా అతని పక్షమున తన పని చేయుటకు ఆరంభించెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.